ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నేడు జనసేన పార్టీ అద్భుత ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్లోనే రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో కైవసం చేసుకుని ఈరోజు జనసేన పార్టీ దేశవ్యాప్త రాజకీయాల్లో బాగా మారుమోగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా గత ప్రభుత్వ హయాంలో అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ గారు రెట్టించిన ఉత్సాహంతో ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి అద్భుత ఘన విజయం సాధించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు ఆయన. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలోకి వలసలు కూడా భారీగా ప్రారంభమైపోయాయి. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా జనసేన వైపు చూస్తూ ఉన్నారట. తమ రాజకీయ భవిష్యత్తు జనసేనతో కొనసాగించాలని వారు చూస్తూ ఉన్నారట. అతి లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మాజీ మంత్రి విడుదల రజనీ గారు జనసేన పార్టీలో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నారట. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ కోరారట ఆమె. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి తాజాగా కాల్ చేశారట విడుదల రజనీ గారు. దీనిపై చర్చించగా ఆయన కూడా ఓకే అనేశారట. దీంతో వైఎస్ జగన్ గారు కూడా షాక్లో ఉన్నారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూనే సినిమాలో నటిస్తూ ఔరానిపిస్తున్నారు. ప్రస్తుతం హరిహర వీరమల షూటింగ్తో ఫుల్ బిజీగా మారిపోయిన పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమాను కూడా కంప్లీట్ చేసే పనిలో ఆయన బిజీగా ఉన్నారట.